ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. తెలంగాణలోని బోగతా జలపాతం ఉగ్ర రూపం. ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన ఈరోజు ప్రెస్ మీట్ చేసిన మన గౌరవ అతిథి శ్రీ అంజిరెడ్డి గారికి ఎమ్మెల్సీ వారిని ఈ ప్రెస్ మీట్ అడ్రస్ చేయవలసిందిగా కోరుచున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆంధ్రాలో ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. అక్కడ ఇప్పి ఆర్ కృష్ణయ్య గారు బీసీ బిడ్డ, ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల కోసానికి రాష్ట్ర బీసీ నాయకుడు, ఈరోజు నేషనల్ బీసీ నాయకుడు. మరి ఆ ముఖ్యమంత్రి భోజనం చేస్తే ఈ ముఖ్యమంత్రి భోజనం చేస్తాడా? ఆ ముఖ్యమంత్రితో ఈ ముఖ్యమంత్రికి ఏమైనా కాంపిటీషన్ పెట్టుకుర్రా? అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 21 పేజీ నంబర్ మనం ఏమిచ్చినాం? ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి దివంగత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ మీరేం రాశారు? కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తాం. అంటే మెరుగైన రీతిలో కొనసాగిస్తామంటే 15,000 కోట్ల అమౌంట్ ఉండి ఇంచుమించుగా ప్రతి సంవత్సరం 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ బాధన పడ్డారు. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది. సుమారు 60 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటి తీసుకున్న కార్యక్రమం ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం తీసుకొని వణుకు పుడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కార్యక్రమంలో ఎన్డీఏ పార్టీ అక్కడ ఉన్నది, మరి ఇక్కడ తీసుకోరా అనే రకంగా అడుగుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జవాబు చెప్తా ఉన్నాను. కోర్టు సాక్ష్యంగా 15 తారీఖు లోపల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాను మాట ఇచ్చినవా లేదా? దీనికి జవాబు చెప్పాలి. చాలామంది ఫీజు రాక, విద్యార్థులు సర్టిఫికెట్ లేక, పై చదువులు చదవలేక, అరే ఉద్యోగాలు క్యాంపస్ సెలెక్షన్ అయిన తర్వాత కూడా ఫీజు అమౌంట్ ఇవ్వలేక పరిస్థితి చాలా మంది ఉన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం. హైడ్రా అంతా కూడా భావి తరాల వాళ్ళకు ఉపయోగపడుతుంది. భావి తరాల వాళ్ళందరూ కూడా బాగుంటే, చెరువులు కుంటలు అన్నీ బాగుంటే రేపు భావి తరాలు బాగుంటుందని చెప్పేసి ఒక అందమైన భాష్యం చెప్పి హైడ్రాని తీసుకొచ్చి కేవలం తనకు అనుకూలంగా ఉన్న వారికి ఒక తీరుగా, తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఒక తీరుగా హైడ్రాను ఉపయోగిస్తున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఇష్టం వచ్చిన వాళ్ళకు ఒక రకంగా, ఇష్టం లేని వాళ్ళకు ఒక రకంగా, బ్లాక్మెయిల్ చేయాలంటే ఇంకో రకంగా. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళకి హైడ్రాకు వచ్చిన కంప్లైంట్లలో అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గం ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తుండ్రు, మరి ఆదాయం లేకుంటే ఇంకొక రకంగా ప్రవర్తిస్తుండ్రు. ఒక్క ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రభుత్వం బాగా చేస్తుందేమో అని చెప్పేసి ఆ రోజు అభిప్రాయం కనిపించింది. కానీ ఎన్ కన్వెన్షన్ కూల్చినాక అది కేవలం ట్రైలర్ మాత్రమే, ఒక సినిమా మాత్రమే అని చెప్పుకుంటూ దాని తర్వాత అనేక మంది పేద ప్రజల ఇళ్ళు కూలగొడుతూ
పెద్దవాళ్ళ భూములు రక్షించుకుంటూ వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళని ఏమి అనకుండా కేవలం పేద ప్రజల వాళ్ళకు గుడిసెలు మాత్రం కూలగొట్టుకుంటూ ఏమనంటే హైడ్రా కంప్లైంట్ వచ్చింది, ఇది ప్రభుత్వ ల్యాండు, ఇది చెరువు కబ్జా చేసిన ల్యాండ్ అని చెప్పేసి ఎంతో మందిని నడి రోడ్డు మీద పడేసిన ఘనత ఈ హైడ్రాకున్నది. మరి పెద్దవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షంగా ఉన్న మేమందరం కూడా అడుగుతూనే ఉన్నాం. నిష్పక్షపాతంగా చేయండి. హైడ్రా అంటే నిష్పక్షపాతంగా మీ విధులు నిర్వర్తించండి. అంతేగాని మీ వాళ్ళకు ఒక నీతి, మరి పరాయి వాళ్ళకు ఒక నీతి అని చెప్పేసి చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కానీ ఏ రోజు కూడా పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి కోర్టు స్టేలు, కోర్టు స్టేటస్కోలు, ఎన్ని ఉత్తర్వులు ఉన్నా కానీ హై హ్యాండెడ్నెస్గా ఇలా కంచె నిర్మించిన ఘనత హైడ్రాది. కొన్ని లక్షల కోట్ల రూపాయల వర్తు సేవ్ చేసామని చెప్పేసి హైడ్రా రంగనాథ్ గారు చెప్పుకుంటారు. ఎల్బీ నగర్లో ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఎల్బీ నగర్లో కూకట్పల్లి 2-3 స్థలాల పేర్లు పేపర్లో ఇచ్చిండ్రు. పేపర్లో ఇచ్చి ఒక 5-6 స్థలాల పేర్లు ఇచ్చి వీటిని మేము రక్షించినాము, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితే రక్షించినాము అని చెప్పేసి పేపర్లో ఇచ్చి దాని వర్తు 200 కోట్లని వేసిండ్రు. 200 కోట్లని వేసిండ్రు దాని వర్తు. తిప్పి కొడితే అన్ని ఆ 4 ప్లాట్ల వర్తు అంతా కలిపితే 5 కోట్ల నుంచి 6 కోట్ల కన్నా మించి ఉండదు. కానీ పేపర్లో 200 కోట్లని వేసిండ్రు. నేను చూసి నవ్వుకున్నా, అరే ఏంద్ర ఆయన ఇట్లా వేస్తుండ్రు, ఇంత 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 5 కోట్లది వేసి దాదాపు 250 రెట్లు ఎక్కువ చెప్పుకుంటున్నారని చెప్పేసి అనుకున్నా. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. అందరికీ నమస్కారం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ అవడం, ప్రారంభోత్సవానికి సన్నద్ధం కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా అది ఉండబోతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కూడా భోగాపురం విమానాశ్రమం అనేది ఖచ్చితంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది, కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ అనేది ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ప్రారంభించడం వలన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాబోతూ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ విమానాశ్రయానికి గుర్తింపు కనుక వస్తే వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో, పర్యాటక రంగంలో కూడా మరింతగా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అయితే ఈ విమానాశ్రయం అనేది ఏర్పాటుకు ఎంతో కీలక పాత్ర పోషించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ అనేది పరాకాష్ఠకు చేరింది. పని ఒకరిది అయితే ప్రచారం ఇంకొకరిది. పనేమో చేసింది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ప్రచారం చంద్రబాబు నాయుడు గారిది. కష్టం ఒకరిది అయితే దాని కీర్తి కొట్టేయాలని ప్రయత్నించడం ఒకరిది. అలాగే ఇంకొకరి శ్రమని తన ఖాతాలో వేసుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ప్రతి సందర్భంలో కూడా అతను ఎటువంటి కంట్రిబ్యూషన్ లేకుండా క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా అదే విధంగా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనందరం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం. 2019 ఎన్నికలకు ముందు ఒక రాయేసి శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. ఎందుకంటే 2020 జూన్లో జిఎంఆర్తో అగ్రిమెంట్ చేసుకోవడం అయితేనే, R&R అవ్వచ్చు, భూసేకరణ అవ్వచ్చు, అక్కడున్న ప్రజలకి పునరావాసం కల్పించడం అవ్వచ్చు, అక్కడ ఎయిర్పోర్ట్కి కావాల్సిన వాటరు, అలాగే డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నల్ రోడ్స్, అలాగే ఏరోనాటికల్ సర్వీసెస్, ముఖ్యంగా నిధుల సమీకరణ అన్నీ కూడా చేసింది మా ప్రభుత్వ హయాంలో మా జగన్మోహన్ రెడ్డి గారు. అది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం చాలా హాస్యాస్పదం.
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వలన సాధ్యం కాని భూసేకరణను జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే 4 గ్రామాల ప్రజలకు పునరావాసం మా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బోగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 10 గంటలుగా అటవీ ప్రాంతంలో వర్షం నిరంతరాయంగా కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరి జలపాతం ఉగ్ర రూపం దాల్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఉన్న బోగతా జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వరద ఉధృతికి రాళ్లు జారే ప్రమాదం ఉండడంతో పాటు ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నందున పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జలపాత పరిసర ప్రాంతంలో భద్రతను పెంచినట్లు తెలిపారు. వరద తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పర్యాటకులు, పోలీసులు, అటవీ శాఖ అధికారుల ఆదేశాలను పాటించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో అక్రమ పదోన్నతులు, చట్టవిరుద్ధ సీనియారిటీ అర్హతలు లేని నియామకాలు, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నిజమైన అర్హులైన లెక్చరర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అక్రమ ప్రమోషన్లను రద్దు చేయాలని, చట్టవిరుద్ధ సీనియారిటీని సరిదిద్దాలని, అర్హతలు లేని వారి నియామకాలను తిరస్కరించాలని, బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ మెమో నెంబర్ 6518/CE/A1 2019 తక్షణమే అమలు చేసి ఎన్ఈటీ, ఎస్ఎల్ఈటీ, పిహెచ్డి అర్హత కలిగిన లెక్చరర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఉద్యమం కొనసాగుతోందని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సంఘం నాయకులు ప్రభుత్వానికి హెచ్చరించారు. ప్రభుత్వానికి, కమిషనరేట్ గారికి అందజేశాము. ముఖ్యంగా ప్రిన్సిపాల్ ప్రమోషన్స్లో జరుగుతున్న అవకతవకల గురించి వారి యొక్క దృష్టికి తీసుకెళ్లారు. కానీ కమిషనర్ గారు స్పందించారు, కానీ ఈ యొక్క లిస్టు తయారు చేసిన అధికారులు మాత్రం ఎటువంటి స్పందన లేదు. రోజు వాళ్ళ యొక్క మొండితనము, అవినీతే పెరుగుతున్న తప్ప న్యాయంగా వాళ్ళు ఆలోచించే పరిస్థితిలో లేరు. మరి ఇటువంటి సందర్భంలో మాకు మిగిలింది ఒకటే మార్గం. ముందుగా మేము దీనికి హంగర్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము. కానీ మరి పోలీసు వారి యొక్క ఆజ్ఞానుసారంగా దీన్ని మేము ధర్నాగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అది కూడా 1 డేకి పర్మిషన్ ఇచ్చారు. సో ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే ప్రభుత్వం తప్పకుండా దీని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, వారి దగ్గరనే విద్యాశాఖ ఉంది. గతంలో మాకు విద్యాశాఖ మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఉండేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు ఎప్పుడైతే మంత్రి శాఖను తీసుకున్నారో ఇమ్మీడియట్గా మాకు 1 ఇయర్ లోపల ప్రమోషన్స్ అనేవి లభించాయి. క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి మొదటిసారి ప్రమోషన్ వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మాకు వచ్చిన ప్రమోషన్స్. మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదండి ఆ టైంలో. ఇప్పుడు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, అదే శ్రీధర్ బాబు గారిని పిలిపించి వారు మాకు మధ్యవర్తిగా ఉండి ఈ ప్రిన్సిపాల్ ప్రమోషన్స్కి వారు మధ్యవర్తిత్వం స్వీకరించాలి. ఎందుకంటే వారు ఒక న్యాయపరమైన మంత్రి గారు, ఎథిక్స్ ఉన్నవి, చదువుకున్నవాడు, అదేవిధంగా నిర్మోహమాటంగా మాట్లాడగల వ్యక్తి. ఇప్పుడు మెయిన్ డిమాండ్ ఏంటంటే ప్రిన్సిపాల్ ప్రమోషన్స్లో సీనియారిటీ లిస్టుని సత్వరమే సవరణ చేయాలి. చేసుకుంటూ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వారికి ఉన్న సీనియారిటీ ప్రకారమే లిస్టులో ముందుంచాలి. ఎవరైతే జూనియర్ అడ్డదారులు ముందుకు వచ్చారో 90 మంది వచ్చారండి. ఈ 90 మందిని కిందికి తీసుకెళ్ళాలి. ఈ 90 మంది రావడానికి కారణం ఏంటి? వాళ్ళకు బలమైన కారణం ఒకటే, లావాదేవీలు. ఎవరెంత ముట్ట చెప్తే అంతమంది పైకి తీసుకొచ్చారు. చాలా మొండిగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఎట్లా మనం దీన్ని కొనసాగించుకోవాలి? సో 98 బ్యాచ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళకు వాయిస్ లేదు. వీళ్ళని తొక్కేస్తే మనం అనుకునే సాధించుకోగలుగుతాం. ఈరోజు ఈ తొక్కింపు అనేది కనుక సక్సెస్ అయితే రాబో జనరేషన్స్లో కూడా, రాబో సంవత్సరాలు కూడా దీన్నే కొనసాగించుకోవచ్చు. అడ్డదారులు అక్రమైన ప్రమోషన్స్ ఇవ్వచ్చు అనే ధోరణిలో ఉన్నారు. దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో మల్టీ జోన్ 2కు సంబంధించిన జేడీ గారు డాక్టర్ బాలభాస్కర్ గారు దీనికి ముఖ్య కారణం. వారి కింద పనిచేస్తూ ఉన్న ఏడీ శ్రావణి గారు కారణం. సో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రెస్పాన్సిబిలిటీని, వారి యొక్క బాధ్యతను సరిగా వాళ్ళు నిర్వర్తించట్లేదు.
ప్రతిరోజు వీరి యొక్క నిర్లక్ష్యం వల్ల మా జీవితాలు నష్టపోతున్నాయి. మేము ఇంత చదువుకున్న ప్రొఫెసర్స్మి ఇవాళ టీచర్స్ డే గురు పౌర్ణమి రోజు వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చేది సార్. క్లాస్లో చదువు చెప్పే ప్రొఫెసర్లము రోడ్డుకి ధర్నా చేస్తున్నాము. టీచర్ యొక్క పరిస్థితి ఇట్లా ఉంటే సామాన్య పౌరుడికి ఎట్లా ఉంటుంది న్యాయం అనేది? ఈ ప్రభుత్వంలో తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నిన్న ఆల్రెడీ ఆదేశించారు, నోట్ పుటప్ చేయమని చెప్పారు గవర్నమెంట్కి. నోటు వాళ్ళ దగ్గర ఉంది, కానీ ఇప్పటిదాకా మాకు ఎటువంటి సమాచారం అందించలేదు. కారణం ఏంటంటే వీళ్ళు సంఖ్యలో తక్కువ ఉన్నారనుకుంటారు. మాది సంఖ్యాబలం కాదు, ఇక్కడ మాది నైతిక బలము. సో మేము ఇక్కడ వాయిస్ ఇస్తున్నామంటే ఇది అందరికీ సంబంధించిన విషయమే. అందుకనే ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా సీనియారిటీ లిస్టు సవరించాలి, 98 బ్యాచ్ వాళ్ళను వారి యొక్క క్రమంలో ఉంచాలి. గవర్నమెంట్ ఏదైతే 7/3/2022 రోజు మెమో జారీ చేసిందో ఆ మెమోను మాకు ఉన్నట్టుగానే అమలుపరచాలి. దాంట్లో నోషనల్ సీనియారిటీ చెప్పారు, అది ఇస్తే కనుక మాకు సీనియారిటీ సమస్య రాదు, మమ్మల్ని జూనియర్స్తో పోల్చుకునే అవకాశమే రాదు. మా సీనియర్స్కున్న గౌరవం మాకు దక్కుతుంది, మా జీవితంలో ఒక్క ప్రమోషన్ మాకు లభిస్తుంది ప్రిన్సిపాల్గా. ఇది మేము ఇక వేదిక నుంచి మీ తరఫున విన్నవించుకుంటా డిమాండ్ చేస్తున్న విషయం. పొదలకూరులోని అగచాట్లపురంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యం. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ వారి సమస్యలు, సూచనలను తెలుసుకుంటున్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన, పీఆర్సీ ఇచ్చిన అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంతా సున్నా, నో డిఎస్సీ, నో పీఆర్సీ, నో ఇంక్రిమెంట్. 2014లో సీఎం చంద్రబాబు హయాంలో 43% పీఆర్సీ ఇచ్చిన ఘనత చంద్రబాబుదే. కాకాని గోవర్ధన్ రెడ్డి లోకేష్ పట్ల అనుచితంగా మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి, లోకేష్ ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకు, ఉన్నత విద్యావంతుడు, ఐటీ శాఖలో తన బ్రాండ్ ని చూపిస్తున్న నాయకుడు. కాకాని కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. పేదల భూములు కాజేసి కొవ్వెక్కిన కాకానికి లోకేష్ విమర్శించే అర్హత లేదు. కాకాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, జాగ్రత్త అంటూ హెచ్చరించిన సోమిరెడ్డి. కట్టబెట్టినోడు, అల్లుడి పేరుతో భూములు కొట్టేసినోడు, 100 కోట్ల రూపాయల ఆస్తి కొట్టేసినోడు రెండో అల్లుడి పేరుతో. ఆయన నీ బతుకేంటో చింతామణిలో అడిగితే చెప్తారు, నీ బతుకేంటో తోడేరులో అడిగితే చెప్తారు. లోకేష్ బాబుని నీ బతుక్కి అని మాట్లాడతావా? కొవ్వు ఎక్కువైపోయింది. బెరియాట్రిక్ సర్జరీ చేయించి కండలు గోయించుకున్నావు, మళ్ళీ కండలు పెరిగిపోయినాయి. ఏం చేస్తాం? కొవ్వు ఎక్కువైపోతుంది. తిని 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 ఊళ్ళోళ్ళు డబ్బు, పేదల డబ్బు తిని. లోకేష్ బాబు ఎన్టీఆర్ మనవడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఏమనుకుంటావు లోకేష్ బాబు అంటే? నీ మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్తను పట్టుకొని డాక్టరేట్లు తీసుకున్నాడా, పిహెచ్డీలు తీసుకున్నాడా? కాదు, ఫారిన్లో చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉండేవాడు. ఈరోజు ఐటీ మినిస్టర్గా ఇతర దేశాల్లో ఆయన బ్రాండ్ ప్రూవ్ చేసుకున్నాడు. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేదానికి, తెచ్చేదానికి తండ్రి ముఖ్యమంత్రికి అండగా నిలబడినాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత కొవ్వు ఎందుకు? ఏంటి నీ బతుకేంటి? నీ బతుకేంటి? దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాట్లాడు. తమాషాలు పడుతున్నావా? డిఎస్సిలో పత్రిక క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినాయని ఆయన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే లోకేష్ బాబు టైంలో 16,400 ఉద్యోగాలు ఇస్తే డిఎస్సిలో ఆల్మోస్ట్ 2014 నుంచి 19 వరకు ఒక 16 లక్షల ఉద్యోగాలు ఇస్తే బాబు గారు అప్పుడు సీఎంగా పీఆర్సీ 43% పే రివిజన్ కమిషన్ ఇస్తే ఆయన 5 ఏళ్లలో 0, నో డిఎస్సి, నో పిఆర్సీ ఇంక్రిమెంట్, నథింగ్. ఆయన ఇప్పుడు 14లో 16,400 మంది ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటాతో కూడా పర్ఫెక్ట్గా జాయిన్ అయిపోయేసి ఉద్యోగాలు చేస్తుంటే ఆ కడుపు అంటే ఏందని ఎవడో ఒక ఆయన పనికి మాలినోడు దీంట్లో స్పోర్ట్స్ కోటాలో తప్పులు జరిగినాయి అని అంటే ఫలాంది అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పు దమ్ముంటే. ప్రిన్సిపల్ సెక్రటరీస్ చాలా క్లియర్గా కేటగారికల్గా జరిగిన ట్రాన్స్పరెన్సీని గురించి, రిక్రూట్మెంట్ గురించి చెప్పారు. ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలోని తుంపెల్లి వాగు, గుండి వాగులను పరిశీలించి పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి వరద తగ్గిన తర్వాతనే ప్రజలు దాటేందుకు అనుమతి ఇవ్వాలని, వరద అధికంగా ఉన్న సమయంలో
రాకపోకలు నిలిపివేయాలని, భద్రతా చర్యలకు సంబంధించిన సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రానున్న 4 రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లో లెవెల్ బ్రిడ్జ్ల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని, పోలీస్ శాఖ ప్రజల భద్రత కోసం వరద ప్రభావిత ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జ్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. తెలంగాణలోని బోగతా జలపాతం ఉగ్ర రూపం. ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.